హాయ్ అండి. వెల్కమ్ టు నిసి ఛానల్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈరోజు హ్మ్, విషయం ఏంటంటే రీసెంట్‌గా మా ఇంట్లో ఫంక్షన్ అయింది. ఓకే. మా చెల్లి పాప 21st డే ఫంక్షన్ అయింది. ఆ ఫంక్షన్‌కి మా బాబాయ్ వాళ్ళు ఇట్లా వచ్చినారు. ముఖ్యంగా ఫంక్షన్ గురించి నేను మాట్లాడాలనుకోవట్లేదు కానీ పాప గురించి. మా బాబాయ్ బిడ్డ మా చెల్లె గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఏంటి తెలుసా? 2, 3 డేస్ నుంచి కంటిన్యూయస్‌గా స్టమక్ పెయిన్ వచ్చింది తనకి. 2, 3 డేస్ నుంచి కంటిన్యూయస్‌గా స్టమక్ పెయిన్ వస్తే వాళ్ళు ఫుడ్ డైజెషన్ గాక వచ్చిన స్టమక్ పెయిన్ అనుకున్నారు. అనుకోని స్టమక్ పెయిన్ సిరప్స్ లాంటివి వేసినారు. ఓకే. అప్పుడు మటికి అది రిలీఫ్‌నిచ్చింది. దాంతో తట్టుకోలేక బాగా ఏడుస్తుంటే హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. హాస్పిటల్‌కి తీసుకెళ్తే స్కానింగ్ రాస్తున్నారు డాక్టర్. డాక్టర్ స్కానింగ్ రాస్తే ఏమొచ్చింది తెలుసా? ఆ పాప పేగుకి పుండు అయిందంట. ఓకే. ఇన్ఫెక్షనొచ్చి పేగుకి ఇట్లా పుండులాగా అయిందంట. దానికి కారణం ఏంటో తెలుసా? త ఆ పాపకి కంటిన్యూయస్‌గా చిప్స్, బిస్కెట్స్ ఇవ్వడం. ఓకే. చాయ్ తాగడం. అసలు చాయ్ ఎంత చెడ్డది తెలుసా అసలకి. చాయ్ అనేది అస్సలు మంచిది కాదండి. పిల్లలకి దయచేసి ఇవ్వకండి. మీరు ఏ డాక్టర్‌నన్నా అడగండి కనీసం చాయ్ పిల్లలకి ఇయ్యొచ్చా అని. మీరు తాగుడే. కుడిది లెక్క పిల్లలకి పోసుడే. ఏందసలకి? వాళ్ళు పిల్లలనుకుంటున్నారా? లేకపోతే ఆట బొమ్మలనుకుంటున్నారా? దేవుడు మీకిచ్చింది సరైన మార్గంలో పెంచడానికి. అడ్డగోలుగా ఫుడ్ పెట్టి, వాళ్ళ ఆరోగ్యాన్ని దెబ్బతీయడానికి కాదు. వాళ్ళకేదన్నా అయితే ఆ తల్లిదండ్రులుగా మనకెంత బాధుంటది చెప్పండి. ఆ! అసలు మనం ఉండగలుగుతామా వాళ్ళకేమన్నా అయితే? తెలిసి ఏం గాదు, ఏం గాదు, ఏం గాదు ఒక్కసారికే అనేసి వాళ్ళకిస్తా ఉంటే వాళ్ళ హెల్త్ ఖరాబవుతుందండి. చిప్స్, బిస్కెట్స్ కంటిన్యూ‌గా పిల్లలకి పెట్టడం వల్ల పేగులలో ఇన్ఫెక్షనొచ్చింది. సో, దయచేసి పిల్లలకి పెట్టకండి ప్లీజ్. చిన్న వయసులో వాళ్ళకి ఇంట్రొడ్యూస్ చేయకపోతే వాళ్ళకి హ్యాబిట్ కాదు. అది మన మిస్టేక్. ఓకే. అమ్మేవాళ్ళు బ్యాన్ చేయొచ్చు గదా! గవర్నమెంట్ బ్యాన్ చేయొచ్చు గదా! ఎంతసేపు వాళ్ళ మీద అనడమే తప్ప మన ఇంట్లో మనం బ్యాన్ చేసుకోవచ్చు గదా! సెల్ఫ్‌గా. ప్రతి ఒక్క ఇల్లు బ్యాన్ చేస్తే ఇంక ఎవరికీ అది ప్రాబ్లమ్ రాదు గదా! ఎన్ని వీడియోస్ అండి. ఎంతమంది చెప్తున్నారు. అయినా గూడా కొనివ్వడమే. మ్యారీగోల్డ్, మ్యారీగోల్డ్ బిస్కెట్ ప్యాకెట్ ఉంటది గదా! ఎప్పుడైనా చదివారా దాని పైన? మ్యారీగోల్డ్ బిస్కెట్ ప్యాకెట్ పైన 3 బిస్కెట్ మాత్రమే సర్వ్ అంటే టైమ్‌కి 3 బిస్కెట్స్ మాత్రమే ఇవ్వాలని ఉంటది. ఎవరైనా జూసారా అది? కానీ మనం అట్లా గాదు. బిస్కెట్‌ల మీద బిస్కెట్‌లు, బిస్కెట్‌ల మీద బిస్కెట్‌లు ఇవ్వడమే. ప్లీజ్ దయచేసి ఇక్కడి నుంచైనా నాకర్థం గాదు. ఈ గ్రాండ్ పేరెంట్స్ ఉంటారు, బాబాయ్ వాళ్ళుంటారు, వీళ్ళుంటారు, ముసలి వాళ్ళుంటారు. వీళ్ళైతే పిల్లలకి షాప్‌కి తీసుకెళ్ళి ప్యాకెట్‌ల మీద పిల్లవాడు ఏడిస్తే చాలు ఓదార్చే ఓపిక ఉండదు. ప్యాకెట్‌ల మీద ప్యాకెట్‌లు, ప్యాకెట్‌ల మీద ప్యాకెట్‌లు ఇవ్వడమే. పేరెంట్స్ ఎడ్యుకేటెడ్ అయినా సరే ఇది అసలు సిగ్గుచేటు చెప్పాలంటే. పేరెంట్స్ ఎడ్యుకేటెడ్ అయినా సరే అదే పని జేస్తున్నారు. దయచేసి పిల్లల భవిష్యత్తు మన చేతిలో ఉంది. లక్షలు, వేలు హాస్పిటల్‌లో ఎయడము, వారు హాస్పిటల్‌లో ఎసిన తర్వాత చిన్న పిల్లలు సెలైన్‌లో గుచ్చుతుంటే ఎంత పెయిన్ అండి. పెద్దవాళ్ళం మనమే తట్టుకోము. దయచేసి ఇక్కడి నుంచైనా మారండి. చిప్స్ ఇవ్వకండి. బిస్కెట్స్ ఇవ్వకండి. మైదా బిస్కెట్స్ అస్సలకే అట్‌లీస్ట్ గోధుమ పిండితో తయారు చేసిన బిస్కెట్స్ అయినా ఇవ్వండి దయచేసి. బిస్కెట్స్ ఇవ్వకండి. చిప్స్ ఇవ్వకండి. మా ఇంట్లో నేను బ్యాన్ చేశా. మా ఇంట్లో చిప్స్ హ్మ్. వీళ్ళ ద్వారా పిల్లలు చిప్స్ తిన్నప్పుడు వాళ్ళ హెల్త్ కండిషన్ ఏంటో, ఓకే. తిననప్పుడు హెల్త్ కండిషన్ ఏంటో నేను బాగా అబ్జర్వ్ చేశాను. అసలప్పుడు చీటీ మాటికి రోగాలే. ఇప్పుడు రోగాలే లేవు. కనీసం ఇప్పుడు విత్తనంలోనే విషం కదా! విత్తనంలోనే విషం. కాబట్టి మనం ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి. వండుకున్న కూరగాయలు కల్తీయే. కల్తీ మీన్స్ కెమికలే. ఫుడ్ కెమికలే. అన్ని కెమికల్. కెమికల్ ప్రపంచంలో బ్రతుకుతున్నాం. కనీసం ఆ గుడ్డిలో మెల్ల అన్నట్టయినా మనం తయారు చేసినవి పెడదాం మన పిల్లలకి. అంతే. థాంక్ యూ అండి. సీరియస్ తీసుకోండి ఈ విషయాన్ని. ప్లీజ్. థాంక్ యూ సో మచ్.